ప్రముఖ బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి పేరుతో మోసం చేసిందని ఆమె భర్త పినింటి శ్యామ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తన డబ్బులన్నీ కాజేసి ఇప్పుడు విడాకుల్ని నాటకాలాడుతోందని విమర్శలు చేశారు. తన కుటుంబాన్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. పెళ్లైన తర్వాత నుంచి 25 లక్షల రూపాయలు కాజేసి ఆ తర్వాత కొత్త నాటకాలు మొదలుపెట్టిందని ఆరోపించారు. ఇక విడాకులు కోరుతూ తనను తన తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తోందంటున్న ఐశ్వర్య భర్త శ్యామ్ కుమార్ తో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు face to face. ఐశ్వర్య అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రముఖ సీరియల్ ఏవైతే ప్రముఖ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ప్రముఖ ఛానల్స్లో అనేక సీరియల్లో నటించినటువంటి ఐశ్వర్య తనను మోసం చేసిందంటూ తన భర్త ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. శ్యామ్ ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, అసలు ఐశ్వర్యకి శ్యామ్కి మధ్య జరిగినటువంటి గొడవ ఏంటి, అసలు శ్యామ్ ఎందుకు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది, ఈరోజు శ్యామ్తో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ బుల్లితెర నటి చేసినటువంటి లేదా తను పెట్టినటువంటి కష్టాలేంటి, తను పెట్టినటువంటి ఇబ్బందులు ఏంటో శ్యామ్ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ఇద్దరికి అంటే శ్యామ్గా మీరు ఆమెపై చేస్తున్నటువంటి ఆరోపణలను ఏ రకంగా చూడవచ్చు, అసలు మీ ఇద్దరికి పెళ్ళి ఎన్నాళ్ళయింది? మాకు సెప్టెంబర్ 6th 2023లో మ్యారేజ్ అయింది విశాఖపట్నంలో సౌర్యంలో. మాకు కాపు మ్యాట్రిమోనీ ద్వారా మ్యాచెస్ వచ్చింది. వాళ్ళ మదర్కి ఫిలిం మేకర్ సత్యానంద గారు స్టూడెంట్ అని చెప్పారు. ఇంకా తన షూటింగ్ వాటికి వాళ్ళ మదర్ పికప్ డ్రాపింగ్ చూసుకుంటున్నాం. మేము హైదరాబాద్లో కలిసి ఉంటున్నాం. మా అమ్మాయిని ఎక్కడికి వదలం. మా అమ్మాయికి ఎటువంటి ఫ్రెండ్షిప్ లేదు, ఎటువంటి చెడు అలవాటు లేవు. అమ్మాయి అంత గుడ్, మేము చెప్పినట్లు అమ్మాయి వెంటది సంబంధం పెళ్లి చేసుకుంటుంది అని చెప్పారు. మేము వాళ్ళ మాటలు కూడా అగ్రి అయ్యాం. నేను తను మా వైఫ్ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అడిగాం, తనకి ఏంటి అలాగా నీకు సీరియల్ అంటే ఇష్టం అంటే ఓకే నాకు ఇష్టం కంటిన్యూ చేస్తానంటే మేము కూడా దానికి ఓకే చెప్పాం. మేము ఎటువంటి అబ్జెక్షన్ పెట్టలేదు. తను అడిగింది డౌరీ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. డౌరీ అయితే వాళ్ళని అయితే ఇవ్వనన్నారు. అలాగే మేము కూడా అడగలేదు కూడా, మేము వద్దనేసాం. మరి పెళ్లి ఖర్చులంతా మేమే చేసుకున్నాం. A to Z అంతా మేమే గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాం. వాళ్ళేం పెళ్లికి మటుకు ఎవరిని పడితే వాళ్ళని పిలవద్దు, లిమిటెడ్ పీపుల్నే పిలుచుకుందాం, తక్కువగా చేసుకుందాం అనేసి అన్నారు. కానీ చిన్న చిన్న కారణాల వల్ల మాకు కొంతమందిని మేము వద్దు అనుకున్నాం. మేము ఇక్కడ రెవెన్యూ కొన్ని సౌర్యంలో మేము మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకున్న 1 week తర్వాత అమ్మాయి ఏమించి షూటింగ్ అని హైదరాబాద్ వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ వచ్చారు. 1 week షూటింగ్ చేసుకుని తను వచ్చేది. నేను ఇలాగ అప్ అండ్ డౌన్ చేస్తాను అది అని చెప్పింది. సరే అని October 7th మేము హైదరాబాద్ వెళ్ళాం. నేను మా వైఫ్ ఐశ్వర్య, వాళ్ళ బ్రదర్ కుమార్, మా ముగ్గురం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆన్ డే నైట్ తను పార్టీ చేసుకోవాలి, 15,000 అని మనీ అడుగుతారు. నాకు అంత లేదు నేను ఇవ్వను అనేసి నేను అడుగుతాను. అడిగిన టైంలో ఈ అమ్మాయి నుంచి తన దగ్గర ఉన్న డబ్బులతో పంపిస్తుంది వాళ్ళ బ్రదర్కి. నేను వెళ్తే మందు బాటిల్ అన్నీ కొంటుంది. వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఈవినింగ్ ఈ అమ్మాయి ఆర్డర్ ఫుడ్ అది పెడుతుంది. పెట్టిన తర్వాత ఆర్డర్ పెట్టిన తర్వాత సరే ఫ్రెండ్స్ అన్నా కామనే కదా, నేను ఆల్రెడీ మీ ఫ్రెండ్స్కి నేను వైజాగ్ ఉన్నప్పుడు ఇచ్చాను కదా పార్టీ, నేను హైదరాబాద్లో ఇవ్వలేను కదా అన్నిసార్లు పార్టీ నేను చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి నుంచి ఆ రోజు అంతవరకు నేను చూడలేదు. అమ్మాయిలో ఎటువంటి హ్యాబిట్ లేదు, మంచిదే కదా ఫ్రెండ్స్ వరకే కదా అనేసి అనుకున్నాం. కానీ ఈ అమ్మాయి ఆ రోజు నేను చూస్తుండగానే డ్రింక్ చేస్తే స్మోక్ చేస్తుంది. చూడగా నాకు ఇంకా అక్కడి నుంచి అమ్మాయితో మాట్లాడడం లేదు. నైట్ 2 o'clock వరకు అమ్మాయి పార్టీ అంది, ఫుల్లీ ఎంజాయ్ చేసుకుని డ్యాన్స్లు అన్నీ చేసుకుంది. తన రూమ్లోనే అన్నీ చేసుకుంది. నేను ఆ రోజు బయట పడుకున్నాను, తన రూమ్లోకి వెళ్ళి పడుకుంది. మార్నింగ్ మా ఫాదర్ కాల్ చేసి తన బిజినెస్ తను అన్నీ వదిలేసుకొని వచ్చేస్తారు, హైదరాబాద్లో మీ ఇద్దరు కలిసి ఉండండి, మ్యారేజ్ అయింది కదా మీ ఇద్దరు ఒక దగ్గర ఉండండి అని చెప్పింది. తిని వెంటనే తను వచ్చి మీ ఫాదర్ నాకు ఇలా ఫోన్ చేసి అడుగుతున్నాను, నీకు ముందే చెప్పాను కదా మీరు వైజాగ్లో ఉండి నేను హైదరాబాద్లో ఉంటానని, ఇప్పుడు ఎందుకు కొత్తగా మీ ఫాదర్ ఆస్తి ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తారు, మీ ఫాదర్ని అక్కడ పెట్టుకొని చూసుకుంటే ఆస్తి ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ మనం చాలా రిస్క్ ఫేస్ చేస్తున్నాం, నాకు అలాంటి బతుకు వద్దు అనేసి తను అన్నది. నేను అన్నది ఆస్తి ఎవరికి వాళ్ళకి ఇచ్చారు కదా సరేలే దానికే ఉందనేసి తను ఆ రోజు మార్నింగ్ అరౌండ్ 10 o'clockకి ఫ్రెష్ అయిపోయి తను మా ఇంట్లో ఉన్నప్పుడు డ్రెస్సులు చూడీదార్లు ఇవి వేసేది. ఆ రోజు తను వెస్ట్రన్లో తయారై బయటికి వెళ్ళిపోయింది. సో చూడొచ్చు, పెళ్ళై 6 నెలలు గడవకముందే తన భార్య వేరే వాళ్ళతో ఒక రూమ్లో చూడడం తను తట్టుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే విశాఖ జిల్లాలోనే ఉంటూ ఒక ప్రైవేట్ వెబ్సైట్ ద్వారా మ్యాచింగ్ అయితే కుదిరింది. అనుకోకుండా తక్కువ టైంలో వివాహం జరగాలి అంటే అనేక కారణాలు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ప్రస్తుతం మనం చూస్తుంటాం యూట్యూబ్ స్టార్స్ కానీ లేదా చిన్న బుల్లితెర నటీనటులు అయితే మటుకి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆర్భాటంగా తనకు ఉన్నటువంటి సర్కిల్ అందరినీ
పిలిచి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నటువంటి సందర్భం ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా ఎవరికి తెలియకుండా గుట్టి చప్పుడు కాకుండా ఈ పెళ్లి జరగాలంటూ కూడా అనేక ఒత్తిళ్లు తీసుకురావడం వల్ల ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో 100-200 మందితో ఈ వివాహం జరుపుకోవడం జరిగిందని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే పెళ్లి వేదికలో ఖర్చు అయినటువంటి ఖర్చులన్నీ కూడా నేనే పెట్టుకున్నాను, మా ఫ్యామిలీ అన్నీ భరాయించింది, ఇప్పటికైనా పోయేదేమీ లేదు, అన్నీ మర్చిపోయి వస్తే కనుక నేను తనను మంచిగా చూసుకుంటాను, తను ఎటువంటి సీరియల్స్లో నటించవసరం లేదు, కలిసి ఉండే ప్రయత్నం అయితే నేను చేస్తానంటూ కూడా భర్త ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. కెమెరామ్యాన్ దొరబాబుతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.